నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలకి 4,000 కోట్లు మంజూరు చేయడం ద్వారా రాష్ట్రంలోని 13,326 పంచాయతీలకి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొట్టారు ఆదిశేషు తెలిపారు. ఏలూరులోని అశోక్ నగర్ లో ఉన్న దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొట్టారు ఆదిశేషు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గ్రామ సభలు నిర్వహించడం, గ్రామ సభల్లోని గ్రామానికి సంబంధించిన మౌలిక వస్తువులు, రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యం తదితర అంశాల పట్ల జన సైనికులు, వీర మహిళలు గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. స్వరాజ్య స్థాపనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 13,000 విలేజెస్కి 13,000 పైగా ఉన్నటువంటి విలేజెస్ అన్నింటిలో కూడా గ్రామ సభలు నిర్వహించి ఆ పంచాయతీ నిధులన్నింటినీ కూడా ఒక ప్లానింగ్తో ఉపయోగించి గ్రామ స్వరాజ్య స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఆ యొక్క గ్రామ సభల్లో ప్రజలందరినీ కూడా భాగం చేస్తూ, వాళ్ళ భాగస్వామ్యం చేస్తూ, వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుని ఆ పంచాయతీకి ఎటువంటి అవసరాలు, ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని ప్రయారిటీ వైజ్గా గుర్తించి ఆ అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా నిధులను కూడా 4,000 కోట్ల పైగా నిధుల్ని విడుదల చేయడం జరిగింది. ఆ నిధులన్నింటినీ కూడా గ్రామ అభివృద్ధిలో ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఆయన పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన నాయకులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసి వారి యొక్క సూచనల్ని అక్కడ ఆ సభలో, గ్రామ సభలో తెలియపరిచి ఆమోదించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ మంత్రిత్వ శాఖను తీసుకున్న తర్వాత సమూలంగా ప్రక్షాళన చేసే విధానంలో భాగంగా స్వతంత్ర దినోత్సవం రోజున మొదలుపెట్టి అది ఒక మొదటి స్టెప్ అయితే, ఈ పంచాయతీ సభలు, గ్రామ సభలు నిర్వహించి రెండో స్టెప్గా తీసుకుని గ్రామ స్వరాజ్య స్థాపనలో ఈ యొక్క ముందడుగు వేయటం జరిగింది. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం గ్రామ స్వరాజ్యం స్థాపిస్తుంది అనే దాంట్లో ఇది ఒక తొలిమెట్టుగా మేము భావిస్తూ, పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఉన్నటువంటి నమ్మకాన్ని మేమందరం కూడా తెలియజేస్తూ, మేమందరం కూడా గ్రామ సభల్లో పాల్గొన్నామని చెబుతూ మా యొక్క సూచనల్ని, సలహాలని అందరికీ కూడా అందించడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు అన్నింటినీ కూడా అక్కడ మనం పార్టిసిపేట్ చేసిన, మనం సూచించిన ప్రతి ఒక్క పనిని కూడా మనందరం కూడా. కొల్లేరు అభయారణ్యం, ఏలూరు జిల్లా మండవల్లి మండలం మనుగూరు గ్రామంలో ఏలూరుకు చెందిన ఓనపు రాజు రంగారాజు, అతని సోదరుడు సుబ్బరాజుని అక్రమంగా తవ్విన చెరువులపై ఫిర్యాదు చేయగా వాటిని నిలుపుదల చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా అటవీ శాఖ విభాగం అధికారిగా బాధ్యతలు చేపట్టిన అధికారి ఆధ్వర్యంలో మరల అక్రమ చెరువులలో చేపల సాగు అక్రమంగా మొదలుపెట్టారు. చేపల సాగుకు వినియోగించే రసాయనాలను నిల్వ చేయడానికి భారీ షెడ్లను కూడా నిర్మిస్తున్నారు. ఉన్నతాధికారులైన తమరిపై విషయంపై విచారించి కొల్లేరు అభయారణ్యం పరిధిలోని అక్రమ చెరువుల్ని తొలగించవలసిందిగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఏలూరు బావిశెట్టివారిపేట కనకదుర్గమ్మ దేవాలయం వద్ద ఉన్న మురుగు కాల్వాల్లో పూడిక తీసి ట్రాక్టర్ల ద్వారా 1వ డివిజన్ నల్లదిబ్బ మీదుగా ఏటిగట్టుకు తరలిస్తున్నారు. పూడిక తీసిన చెత్తను తరలించే సమయంలో నల్లదిబ్బ రోడ్డుపై పడుతుంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యం క్షీణించింది. కార్పొరేషన్ యంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలని నల్లదిబ్బ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకుతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ కురుగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. భోజనం చేస్తున్న భక్తులు అనేది విడిచిపెట్టుకోవద్దండి. అన్నదాన్ని కట్టలు వేసి ఆ పక్కన సూర్యుడు పట్టుకోవడం పొలాల దగ్గర చేతులు కట్టుకోగలడు. జయ శ్రీరామ్ జయ హనుమాన్. భక్తులు చెప్పి శ్రీమతి ఆంజనేయ స్వామి వారి జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యులు వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సాధనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ప్రతి రోజు వల్ల ఈరోజు కూడా మా శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేస్తున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాములు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. భక్తులకు
ఈ దేవాలయంలో శ్రీ స్వామివారికి మండపం చుట్టూ 108 ప్రదర్శనలు చేయడం ఎక్కువగా ఆనవాయితీగా వచ్చున్నది. ప్రదర్శనలు చేసిన భక్తులు అలసట చెంది వాళ్ళ ఆరోగ్యం నిమిత్తం కార్తీక మాసంలో వలె మంగళవారం బొర్రంపాలెం పిహెచ్సి వారు ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు. భక్తులు 50 మంది శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద సదనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. అదేవిధంగా ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో 25 మంది కార్పొరేటర్లతో అమరావతి బయలుదేరిన ఏలూరు నగర మేయర్ షేక్ నూర్ జహాన్ ఈరోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న మేయర్ షేక్ నూర్ జహాన్ భర్త పెద్దబాబు వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ పదవులకి ఇప్పటికీ రాజీనామా చేసినట్లు మేయర్ దంపతులు తెలిపారు. 3 సంవత్సరాల వైసీపీ పాలనలో మేయర్ గా ఉన్న తాను అభివృద్ధి ఏం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు నగర అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నామని అన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో మేయర్ గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మేయర్ షేక్ నూర్ జహాన్ పెద్దబాబు తెలిపారు. నగరం అభివృద్ధి చేయొచ్చనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ రోజున ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. పద్నాలుగులో రాజకీయంగా మొట్టమొదటిసారిగా మరి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఉన్నటువంటి స్థానిక పెద్దలు అందరూ కూడా ప్రోత్సాహంతో మరి 2014లో రాజకీయంలోకి రావడం జరిగింది. మరి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బుజ్జిగారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు మరి మాపై ఉన్నటువంటి నమ్మకంతో ఆ రోజున మేయర్గా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా మరి అత్యధికంగా మరి నిధులు కూడా తీసుకొచ్చి మరి ఏలూరు నగరాన్ని కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి మరి కలిసికట్టుగా సహకారంతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిణామాల వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, మరి ఆ రోజున కూడా మేయర్గా ఎవరైతే మరి గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు సర్వే చేసుకొని మరి ఏదైతే మరి నూర్ జహాన్ పెద్దబాబు గారు అయితేనే ఏలూరు నగరంలో మరి మేయర్గా విజయం సాధిస్తారనే ఒక నమ్మకంతో వాళ్ళు మాకు ఆ రోజు మేయర్గా మరి మేయర్ బాధ్యతలు తీసుకొని 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మరి ఇంకా 2 సంవత్సరాల పీరియడ్ ఉన్నది మాకు. మరి ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో మాకు బాధ్యత అప్పచెప్పారో మరి వారు ఇచ్చినటువంటి బాధ్యతని ఈ 3 సంవత్సరాలు మరి మేము సంతృప్తిగా మరి సేవ చేయలేకపోయాము. మరి ఈ 2 సంవత్సరాలైనా సరే మరి వారు ఏదైతే మాపై నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మరి నిలబెట్టుకునే విధంగా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ ఏలూరు జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలతో పాటు పేద ప్రజల్ని ఆదుకునే కథోలిక సంస్థాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర జన్మదిన వేడుకలు పేద ప్రజల నడుమ జరుపుకోవటం ఆనందదాయకమని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ సీనియర్ దళిత నేత డాక్టర్ పోలిమేర హరికృష్ణ తెలిపారు. స్థానిక 44వ డివిజన్ గన్ బజార్ లో అక్షర సోషల్ సర్వీస్ సొసైటీ సిటీ న్యూ క్రిస్టియన్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో బిషప్ జయరావు జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిగాయి. ఈ వేడుకల ముఖ్య అతిథిగా పాల్గొన్న హరికృష్ణ మాట్లాడారు. బిషప్ జయరావు ఆధ్యాత్మిక బోధనలతో పాటు ఆపదలో ఉన్న క్రైస్తవేతర ప్రజల్ని కుల మత వర్గ భేదాలకు అతీతంగా హక్కును చేర్చుకొని తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం వృద్ధులకి వితంతువులకి వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు సొంగ మధుసూదన్ రావు, నారపాము కిషోరు, ఉండి నాగేశ్వరరావు, బంగారు రజనీకుమార్, సుధాకర్, ఎర్ర సత్యానందం, పరిసిపోగు బాలరాజు, నాగరాజు, సిహెచ్ వెంకీ, కటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కూకొనిస్తారా? కూర్చోండి కూర్చోండి. జయరావు తొలిమేర గారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏలూరు గంబజార్ 44 డివిజన్లో అక్షర సోషల్ సర్వీస్ సొసైటీ వారు, అదేవిధంగా సిటీ న్యూ క్రిస్టియన్ యూత్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బర్త్డే కార్యక్రమానికి సహచర నాయకులు ఇండి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఆర్పం కిషోర్ గారు, కరపాటి పౌల్ గారు, నేల కొండరావు గారు, తెంకటి చంద్రరావు గారు, కలెక్టర్ రాంబాబు గారు, ఈ కూడికలో పాల్గొన్నటువంటి ప్రియ సహోదరులందరికీ దేవుని నామం పేరిట బిషప్ గారి యొక్క బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మనకు తెలుసు, జయరావు గారు బిషప్గా ఏలూరు పీఠానికి వచ్చిన తర్వాత ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మన ప్రాంతంలో రెగ్యులర్గా సొసైటీ వారు క్రిస్టియన్ యూత్ వారు రెగ్యులర్గా మరి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆయన ఎప్పుడు కూడా మనలాంటి పేద వర్గాల కోసం మరి పనిచేసే క్రమంలో ఏలూరు నగరంలో విద్యార్థినులు కలకత్తాలో ఇటీవల జరిగిన జూనియర్ డాక్టర్ హత్య కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ, అదేవిధంగా బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలని వివాన్ జస్టిస్ అంటూ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ విద్యార్థులు, సెయింట్ తెరీసా మహిళా కళాశాల విద్యార్థులు సంయుక్తంగా భారీ ర్యాలీ చేపట్టారు. శనివారం పేటలోని సెయింట్ ఆన్స్ కాలేజీ నుంచి అమీనాపేట మీదుగా నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ కి చేరుకుంది. ఇచ్చట విద్యార్థులు మానవహారం చేపట్టి మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలని పాట రూపంలోనే చిరునాటికల రూపంలో చూపించడం జరిగింది. మన సాంప్రదాయంలో మహిళలకి ఎంతో గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేశారు. సార్ స్టూడెంట్స్ ఇప్పుడు జరుగుతున్న దాడుల పైన
ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి నేతృత్వంలో ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్ఎంఆర్ పెద్దబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయుడిఏ మాజీ చైర్మన్, ప్రస్తుత వైకాపా పట్టణ అధ్యక్షులు బి శ్రీనివాసు, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు, విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండవాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి నుంచి వైకాపా గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజాప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది బదిలీల ప్రక్రియ నిబంధనల మేరకు పారదర్శకంగా జరుగుతుందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో సిబ్బంది బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పటికే సుమారు 600 దరఖాస్తులు వచ్చాయని డిపిఓ తెలిపారు. అభ్యర్థుల నుంచి తీసుకున్న దరఖాస్తుల్ని ఆన్లైన్ స్కానింగ్ చేస్తామని తెలిపారు. చేశామని అన్నారు. అందుకే మీ ఎదురు ఫ్రీగా నేను అడగాలని ఉద్దేశిస్తున్నాను. మీకు అడిగారండి అటువంటి ఏమన్నా రూమర్స్ మీ పేరు ఏం పేరమ్మా? ముందు ఎవరు గ్రేడ్ ఎవరికి డబ్బులు ఇచ్చారా మీరు? అప్లికేషన్ అయితే ఇప్పుడే ఇస్తున్నారు కదా, డబ్బులు ఏమైనా అడిగారా? ఆఫీసర్ ఏమైనా అడిగారా? ఫ్రీగా చెప్పొచ్చు. ఎందుకంటే నాకు తెలిసి మీ అందరికి పోస్టింగ్ ఆర్డర్స్ నేనే ఇచ్చాను. 20 ఏ సంవత్సరం ఇచ్చాను? 2019లో గ్రేడ్ 5 కి గ్రేడ్ 6 కి ఇదే కూర్చొని నేను ఇచ్చాను. ఎలా ఇచ్చినప్పుడు నేను జనరల్ ముందుండి ఎలా ఇచ్చినప్పుడు నేను గ్రేడ్ 5 6 కి 2019లో జనరల్ గా తీసుకున్నప్పుడు పోస్టింగ్ ఆర్డర్స్ జనరల్ గానే కూడా కాదు, అప్పుడు కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను. గ్రేడ్ 5 దగ్గర 50,000 రూపాయలు అడుగుతున్నారట. అంటే గ్రేడ్ 5 అంటే మీరే కదా, 50,000 రూపాయలు అడుగుతున్నారట, 30,000 రూపాయలు తెగొడుతున్నారట. ఏదో ఆఫీస్ స్టాఫ్ ఎవరు అడుగుతున్నారని ఎవరు అంటున్నారు అని అది వినడం చాలా బాగా ఉంటుంది. ఆ టైప్ వ్యక్తులు ఉండొచ్చేమో, బట్ మేము ఆ టైప్ వ్యక్తులు కాము. అంటే మీతో రిలేషన్ నాకు ఇప్పుడు కాదు. 2019లో పోస్టింగ్ ఆర్డర్స్ నేనే ఇచ్చాము, ప్రొఫెషనల్ డిక్లరేషన్ మేము ఇచ్చేసాము. అండ్ ఇది కూడా ట్రాన్స్ఫర్ మేమే చేస్తున్నాము. నేను ఎప్పుడు కూడా చెప్తాను, రూల్ పొజిషన్ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తామని చెప్తాను. గైడ్ లైన్స్ తప్పినా రూల్ పొజిషన్ తప్పినా ఎవరంటే మీరు చెప్పండి, డబ్బులు పక్కన పెడదాం, కరప్షన్ పక్కన పెడదాం. గైడ్ లైన్స్ కూడా తప్పి రూల్స్ కూడా తప్పి మీరు అందరూ రికమెండేషన్ తీసుకొని వస్తున్నారు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నారు, మీరు ఎంత రికమెండేషన్ మీరు తీసుకొని వచ్చినా, మీరు కావాలని కోరుకున్నా, జీవో ప్రకారంగా గైడ్ లైన్స్ లోనే మీకు అర్హత ఉంటేనే చేసేది. అందరికీ చెప్తున్నా. అక్కడ కూడా నేను డివేట్ అవ్వను. నేను పెద్ద పెద్ద రికమెండేషన్ చేయొచ్చు, రికమెండేషన్ లెటర్ ఇస్తారు సహజమే. ఈ డెమోక్రటిక్ సెటప్ లోని ఎవరో ఒకరు సార్ మా వాళ్ళు లేకపోతే ఏం పేరు దేవిశ్రీ గారికి ఇక్కడ వేద్దామండి, మా అమ్మాయికి ఏదో ఇష్యూస్ ఉన్నాయి అని అడగచ్చు, ఇవ్వచ్చు లెటర్స్. బట్ మీకు మళ్ళీ చెప్తున్నా, అందరికీ కూడా విత్ ఇన్ ద గైడ్ లైన్స్ లో మాత్రమే జరుగుతారు. ఎవరు ఎలా రికమెండేషన్ చేసినప్పటికీ కూడా డీవియేషన్ అంటూ ఎక్కడ ఉన్నారు, గైడ్ లైన్స్ ఎక్కడ డీవియేషన్ అర్థమైందా? ఒకవేళ మా పేరు చెప్పి నాకు ఆఫీసర్ రైట్ వాళ్ళు ఎవరున్నా సరే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా ఇలా చేసినా చెప్పండి. డిపిఓ గారు ట్రాన్స్పరెంట్ గా మమ్మల్ని నిలబెట్టి చెప్పారు, ఖచ్చితంగా దాని ఏమంటారు ఎటువంటి దాని అర్హత ఉన్న వాళ్ళకి చేస్తానని చెప్పారు. ట్రాన్స్పరెంట్ గానే జవాబుదారితనంతో చేస్తామని చెప్పారు. ఏలూరులోని స్థానిక వసంత మహల్ సెంటర్ నందు మోటార్ బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్ మీద ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, 2 పిల్లలు, భర్తకి బాబుకి చేతులకి కాళ్ళకి లోతుగా గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కనీస బాధ్యత లేకుండా డ్రైవర్, కండక్టర్ ఇద్దరు బస్ ఆపినట్లు ఆపి వారికి ఏ సంబంధం లేనట్లు వెళ్లిపోయారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. What?
వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.